అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు ప్రతిరోజు వస్తాయండి. అలాగే వీడియోని ఎక్కడా మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వచ్చేసేసి కొంచెం బ్యాంకి పని ఉంది, బ్యాంకి పనులు కొంచెం బయట పనుల వరకు వీడియో పెడుతున్నానండి. సరేనా, చూసి ఎంజాయ్ చేయండి. మా ఇంటికి దగ్గరలోనే కెనరా బ్యాంక్ ఉన్నదండి. కొంచెం పని ఉన్నదనమాట బ్యాంకీలో. అందుకోసం అని చెప్పేసి మా వారు నేను బ్యాంకుకి వచ్చేసాం అనమాట అండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని వచ్చేసేసాం అనమాట. బయటకు వస్తే ఒక పని తర్వాత ఒక పని టైం టేబుల్ ప్రకారం చేసుకుంటా కదండి. ఇక తర్వాత మరలా పట్నం బజార్ వచ్చేసామండి. ఇది లైటింగ్ షాప్ అనమాట. నేను దేవుడి అరమారకు లైటింగ్ పెట్టుకున్నాను కదా, పింక్ కలరు. అలాగే ఇంకొక లైటింగ్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసానమాట. చూసారా, లైటింగ్ అంటే మహా పిచ్చి అయిపోయింది. ముందు పక్కన వినాయకుడి స్వామి, లక్ష్మీదేవి తల్లి, సరస్వతీదేవి తల్లి ఉన్నారు కదండి మనకి చిన్న హోల్లో. అలాగే వాళ్ళకి లైటింగ్ అమర్చుకుందాము, ఈ శ్రావణ మాసంలో చక్కగా అందంగా ఉంటుంది. అలాగే వరాహ అవతారం కూడా ఉన్నాడు కదా, స్వామి విష్ణుమూర్తి తండ్రి కూడా ఉన్నాడు కదా. అలాగే టీపై మీద అమ్మాయిల ఫోటోలు పెట్టుకున్నాను కదండి, రామయ్య తండ్రి వాళ్ళది, గాయత్రీదేవి వాళ్ళది, వాళ్ళ భార్యాభర్తలు, వీళ్ళ భార్యాభర్తలది ఫోటోలు పెట్టుకున్నాను కదా. వీటన్నిటికీ కూడా చక్కగా దేవతలకు వీళ్ళకి పెట్టుకుందాం అని చెప్పేసి లైటింగ్ ఎల్లో కలర్ది తీసుకుంటున్నానండి. గ్రీన్ అను అవి చెప్పారనమాట, చూపించారు. అందుకోసమని నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను అనమాట. అదిగోండి, దేవుడు అరమారకు పింక్ ఉన్నది కదా, ఎల్లో బాగుంటుంది కలర్ కాంబినేషన్ అని చెప్పేసి తీసుకుంటున్నానండి. ఈ షాపు తెలిసిన షాపేనమాట. చక్కగా ఇప్పుడు అయిపోతే అప్పుడు త్వరగా ఏమి మాడిపోవులేండి, బాగానే ఉంటుంది, బాగానే పని చేస్తున్నాయండి, ఎక్కువ కాలమే ఉంటున్నాయి అన్నమాట. 60 రూపీసేనండి. అందుకోసం అని చెప్పేసి ఇంతకుముందు అయితే 50 రూపాయలండి, ఇప్పుడేమో 60 రూపాయలు అనమాట. లైటింగ్ అంటే బాగా ఇష్టంగా ఉంటుందండి. బాగా దీపపు కాంతులు, లైటింగు బాగా అద్భుతంగా అందంగా ఉంటుందని చెప్పి శ్రావణ మాసంలో అలంకరించుకుందామని చెప్పేసి ఈ విధంగా కొంటున్నాను అనమాట. ఇదిగోండి, సాయంకాలం వచ్చేసేసి ఇక గోరింటాకు కోస్తున్నానండి. రేపు ప్రయాణం ఉన్నదండి, హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ మనవరాలు మెచ్యూర్ అయిందనమాట, ఫంక్షన్ ఉన్నదండి. అందుకోసమని ఈ హడావుడి అనమాట. గోరింటాకు కోస్తున్నా. ఈ విధంగా ముందు కొమ్మలు కోసుకొని తర్వాత కూర్చొని మిక్సీ వేసేసుకోవచ్చు, కోసుకొని అని చెప్పేసి కొమ్మల వరకు ముదురు కొమ్మలు. రేపు వెళ్ళి వచ్చిన తర్వాత అండి, శ్రావణ మాసంలో ఒకరోజు మొత్తం కూడా కొమ్మలన్నీ కూడా కోసేసి, ఆకంతా కోసేసి మిక్సీ పట్టేసేసి, మన ఇంటి ముందు ఇళ్ళు ఉన్నాయండి, దాదాపు 30 ఇళ్ళు ఉన్నాయి. వెనక అపార్ట్మెంట్లో వాళ్ళకి కొన్ని తెలిసిన వాళ్ళకి ఈ విధంగా ఇచ్చేసుకున్నాను అనుకోండి. మిక్సీ పట్టేసి కవర్లలో ఇచ్చేసేసుకుంటే ఎంతో పుణ్యం అండి ఈ విధంగా. అందుకోసం నేను ప్రస్తుతానికి నా వరకు మాత్రం కొంచెం గోరింటాకు కొమ్మలు కోసేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకుందామని అనుకుంటున్నానండి. పెయింటేనమాట అండి, కలరేనమాట, అసలుకి అంత చక్కగా పండుతుందన్నమాట. చెట్టు పెద్దదైపోయిందండి శ్రావణ మాసానికల్లా. సరే, గోరింటాకంటే ముత్తైదుతనం కదండి. పూలు, పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకు మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి. ఎక్కడైనా సరే గోరింటాకు చెట్టు లేనప్పుడు ఇళ్ళమ్మట వెళ్ళేసి ఏమండి కొంచెం గోరింటాకు కోసుకుంటామండి, కోసుకోమంటారా అని అడిగేదాన్నండి. ఇవాళ మన సొంత ఇల్లు అయిపోయి మనం అటు ఇటు ఈ విధంగా గోరింటాకు అనేది చెట్టు అయ్యి మనమే ఒకళ్ళకి పెట్టుకుంటూ ఉంటుంటాం అనేది ఎంతో సంతోషంగా, ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి మనకి. ఇంకెక్కడే కూర్చొని కొంచెం సేపు కోద్దామని చెప్పేసి కూర్చున్నానండి. ఒక గుప్పెడు కోసిన తర్వాత చిలుకలు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఇక సాయంకాలం కరెక్ట్గా 5 నుంచి 6 వరకు చిలకమ్మలు వస్తారండి. వచ్చేసి మా ఇంటి అతిథులు అనమాట. ప్రతిరోజు కూడా ఉదయం పూట 10-11కి, సాయంత్రం 5 ఎప్పుడైనా సరే మన స్టోర్ బియ్యం అయినా గోధుమలైనా సరే ఈ విధంగా పోస్తానమాట. జొన్నలైనా సరే తీసుకొచ్చి పోస్తానమాట మా వారు నేను. ఇక చిలకల వస్తున్నాయి అనమాట, వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా నేను అవన్నీ సర్దుకొని ఇంట్లోకి వచ్చేసేస్తానమాట అండి.
ఎందుకంటే వాటి టైం వాటి క్రమశిక్షణగా సూర్యుడు అస్తమించబోయే టయానికి అవి తినేస్తాయండి. ఎంత క్రమశిక్షణ పాటిస్తాయో. మనమైతే రాత్రి 10, 11, 12 అయ్యిద్ది కదండీ మనం తిని పడుకునేసరికి. కానీ అవి సాయంకాలం సూర్యుడు అస్తమించక ముందే వాటి యొక్క తినేసేస్తాయి అన్నమాట. వాటి యొక్క ఆహారాన్ని సూర్యుడు ఉన్నప్పుడే తినేస్తాయి అన్నమాట. ఆరోగ్యం ఎంతో పాటిస్తాయి. మనం మనుషులు అన్నీ తెలిసి కూడా రాత్రి 10, 11, 12 అప్పుడు తినేసేసి అనేక రకాల రోగాలు జబ్బులు తెచ్చుకుంటాం కదండి. వాటికున్నది కూడా మనకు తెలియదండి. అలా అనమాట. ఇంకా ఆ విధంగా చిలకమ్మలు రోజు ఉదయం సాయంకాలం పగలైనా సరే పావురాళ్ళు, కాకులు, పిచ్చుకలు, ఉడతలు కూడా వస్తాయండి. తొండలు అన్నీ వస్తాయి అన్నమాట. ఇక మనకి ఈ విధంగా కొంచెం తెరపించిందండి. వర్షం అనేది లేదు ఈరోజు. ఇక గోరింటాకు కోస్తున్నాను అనమాట అండి. గాయత్రినేమో యూకేలో ఉన్నదండి. రామయ్య తండ్రి ఏమో హైదరాబాద్లో ఉన్నది. ఇద్దరూ లేరండి. గోరింటాకు కోసుకొని పెట్టుకున్నంటే బాధగా అనిపించింది. కానీ కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. మనుషులే మారిపోతూ ఉంటాం అన్నమాట. గోరింటాకు ఇంకా తర్వాత శ్రావణ మాసం అయినా ఆషాఢ మాసం అయినా అందరికీ ఆ విధంగా ఆకిస్తే పెట్టుకోరండి, పడేసేస్తారు. అందుకోసమని మిక్సీ వేసేసి ఇచ్చాను అనుకోండి, తప్పని పరిస్థితి కొంచెం అన్నా అరచేతులకైనా పెట్టుకుంటారనే ఉద్దేశం చొప్పున ఆ పని చేస్తాను అనమాట. రేపు ఉదయాన్నే మా వారికి నాకు ప్రయాణం ఉన్నదండి. అందుకోసమని హడావుడిగా నా వరకు మాత్రం కోసుకొని పెట్టుకుంటున్నానండి. కొద్దిగా గొప్ప మిగిలితే మాత్రం మన ఇంటి ముందు వాళ్ళకి పెట్టేసేస్తానమాట. వాతావరణం చల్లగా హాయిగా ఉన్నదండి. అందుకే బయట కూర్చున్నాను. ఇక వెంటనే చిలకమ్మలు వచ్చేసరిగా లోపల మొత్తం సరంజామా అంతా ముందుకు తెచ్చేసుకున్నానండి. అరుగొండ వచ్చేసారు చూసారా, మా అతిథులు అనమాట అండి. ఇక ఆ విధంగా పోస్తే చక్కగా తినేస్తాయి అన్నమాట. చిటుకుమని తినేస్తాయి అన్నమాట. సాయంత్రం ఒక టైం ప్రకారం వస్తాయండి. అవి కూడా ఒక క్రమశిక్షణగా టైం ప్రకారం వస్తాయి అన్నమాట. చక్కగా తినేస్తాయి అన్నమాట. ఎంత కన్నుల పండుగగా ఉంటుందోనండి, ఎంత సంతోషంగా ఉంటుందో. చిలకమ్మలు మా ఇంటికి వచ్చేసి ఆ విధంగా తింటుంటే ఎంత ఆనందం వేస్తుందండి. అలాగే పగలొచ్చేసి పావురాళ్ళు, మళ్ళీ చిలకలు, మరి పిచ్చుకలు, కాకులు, ఉడతలు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మా అతిథులు అన్నమాట అండి. గోరింటాకు కోసేసానండి. ఇదిగోండి నిమ్మకాయ అండి. నిమ్మకాయ అలాగే కోసేసి 4 ముక్కలు కోసేసి అంతే మిక్సీలో వేస్తానండి. కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ, పెరుగుంటే పెరుగు. ఈ చింతపండు అవేమి వేయనండి. చింతపండు వేడి చేస్తుంది, ప్లస్ ఏమో నల్లగా అవుతుంది అన్నమాట గోరింటాకు. మా వారు ఐరన్ చేస్తున్నారనమాట. తన బట్టలు ఐరన్ చేసుకుంటున్నారండి. బయట ఇవ్వమండి. నా బట్టలు నేను, ఆయన బట్టలు ఆయన చేసుకుంటా అనమాట అండి. ఇక లైటింగు అమరుస్తున్నారనమాట మా వారు. లైటింగ్ అదిగోండి ఈ హోల్కి వినాయకుడి స్వామి, సరస్వతీదేవి తల్లి, లక్ష్మీదేవి తల్లి ఉన్నారు కదా. ఇక లైటింగ్ అమరుస్తున్నాం అనమాట మా వారు. చక్కగా ఎంత అందంగా ఉన్నదనండి. హాల్లో ఒక లైట్ ఉన్నదనమాట. ఇల్లు కట్టుకున్నప్పుడు లైట్ ఒకటి డెకరేషన్ చేసుకున్నాము. తర్వాత లైటింగ్ అనేది ఒక్కొక్కటి ఎప్పుడన్నా మాడిపోతూ ఉంటే దేవుడు అరమారికి తీసుకొచ్చుకుంటూ ఉంటాను కదండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా అలంకరించుకుందాం, శ్రావణ మాసంలో అందంగా చక్కగా ఉంటుంది, దేవతలకు కదా ఇంటికి షోగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చామండి. ఒకప్పుడు 40 రూపాయలు, 50 రూపాయలు, ఇప్పుడు 60 రూపాయలేనండి. పెద్ద ఏమి ఖరీదేం కాదు. చాలా పొడవు, చాలా అన్ని కలర్స్, గ్రీన్ అంటే, వైట్ అంటే, గోల్డ్ కలర్ అని, పసుపు అని, అలాగే పింక్ అని, అనేక రకాల కలర్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో కూడా కొన్నేమో మల్టీ కలర్స్ కూడా ఉంటాయండి. అవి త్వరగా మాడిపోతున్నాయి అన్నమాట. అందుకని ఒకటే కలర్ తీసుకుంటున్నాను అనమాట అండి. ఇలా కూర్మావతారం చుట్టూన ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను అనమాట. చాలా చక్కగా అందంగా ఉంటుందండి.
లైటింగ్ తోటి. మన ఇల్లే దేవాలయం, పైపెచ్చు ఇల్లు ఎగ్జిబిషన్ అనమాట అండి, అడుగడుగునా కూడాను. ఈ విధంగా మా వారు సరిచేశారు, మళ్ళీ నేను కూడా సరి చేస్తున్నానండి. అంటే రామయ్య తండ్రి వాళ్ళది ఆ గాజులో వెండి తోటి వాళ్ళది శుభలేఖ అనేది ఫిట్ చేయించారనమాట. శాశ్వతంగా అలా చక్కగా గాజులు అలా ఫిట్ చేశారు, వెండి రేకు పైన వాళ్ళ శుభలేఖ అనేది. అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాను అనమాట, లైటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందని. మన ఆడవాళ్ళం ఊరకుండం కదండి, వాళ్ళు చేసినా సరే మనకు నచ్చదు ఒక్కోసారి. అందుకోసం మనం కూడా మన చేయి కూడా పెడతాం అనమాట, మన ఇష్టం వచ్చినట్టు అమర్చుకుందాము అని చెప్పేసి కదండి. ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. ఇదిగోండి బెడ్రూమ్లో నుంచి వైరు తీసుకొచ్చామన్నమాట, చక్కగా అమర్చామన్నమాట. మనకి హెడ్కి తలకాయకి తగలకుండా అడ్డం లేకుండా ఉంటుంది. ఓ ప్రక్క నుంచి పైన దర్వాజా నుంచి తీసుకొచ్చామన్నమాట వైర్ అనేది, లోపల నుంచి స్విచ్ అనేది. ఇదిగోండి ఇది బెడ్రూమ్ స్విచ్లో నుంచి తీసుకొచ్చాం. ఇదిగోండి కలర్ చక్కగా ఉందా, ఎల్లో కలర్ తీసుకొచ్చాను లైటింగ్ అనేది. ఇదిగోండి ఇక్కడి నుంచి చక్కగా ఈ రూమ్లో ఉన్నదండి స్విచ్ అనేది, ఈ రూమ్లో ఉంది. ఇక్కడి నుంచి నీట్గా చక్కగా ఇట్లా తీసుకొచ్చాను. ఇదిగోండి ఇక్కడ కూర్మావతారాన్ని కూడా, విష్ణుమూర్తి తండ్రి కూడా ఈ విధంగా దగ్గర. ఇదిగోండి కూర్మావతారానికి కూడా చక్కగా ఇలా లైటింగ్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ లామినేషన్కి, రామావాళ్ళ లామినేషన్కి దగ్గరగా తీసుకు. తర్వాత ఇదిగోండి ఈ ఫోటోకి ఇక్కడ ఇట్లా వచ్చేటట్లుగా ఈ విధంగా ఇది కూడా ఏమన్నా స్టిక్కర్ పెడితే కొంచెం ఇక్కడ కూడా ఉంటుంది. ఇట్లా స్టిక్కర్ ఏదన్నా పెడితే చక్కగా బాగుంటుందేమో, చూస్తాను. ఇలా ఏలాడకుండా ఇలా స్టిక్కర్ అంటిస్తే నీట్గా స్వామికి కూడా ఉన్నట్టు ఉంటుంది. ఇదిగోండి ఇంతవరకు ఇట్లాగా స్వాములకి. తర్వాత పైకి ఆ లైట్ కూడానండి, లైట్ అలా లైటింగ్ నాకు. ఇదిగోండి ఇటు సైడ్ ఏమో ఇట్లాగా, మళ్ళీ ఇక్కడ కూడా లైటింగ్ ఈ విధంగా వచ్చేటట్టు. చూసారా చక్కగా పరమేశ్వరుడికి, వినాయకుడికి, అలాగే వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా లైటింగ్ వచ్చేటట్లు. ముగ్గురు దేవాలయాలకి ఈ విధంగా వచ్చేటట్లు. ఇటు ప్రక్క స్టిక్కరింగ్ అనేది పెట్టేసేస్తేనండి కొంచెం బాగుంటుంది. స్టిక్కరింగ్ పెట్టేస్తే దేవుడి అరమార్కేమో పింక్ అండి, ఇక్కడేమో ఎల్లో. ఈ ఎల్లో క్లాత్ ఎల్లో ఇల్లో చక్కగా అందంగా ఉంది కదా లైటింగ్. ఆ లైటింగ్ వేరండి, ఈ లైటింగ్ వేరు. ఈ విధంగా చక్కగా లైటింగ్లో స్వాములు విరాజిల్లుతున్నారన్నమాట. సరస్వతీదేవి తల్లి, వినాయకుడు స్వామి, లక్ష్మీదేవి తల్లి, అలాగే విష్ణుమూర్తి తండ్రి కూర్మావతారం చాలా అందంగా ఉంది కదండి లైటింగ్లో. బాగుంది. చూసారా లైటింగ్ ఎంత చక్కగా ఉన్నదో, అందంగా ఉన్నది కదా.
వెనక దేవుడు అరమార పింక్ అండి, చక్కగా కళకళలాడిపోతున్నారు కదా. బజార్కి వెళ్ళి తీసుకొచ్చానండి లైటింగ్. శ్రావణ మాసం చక్కగా అందంగా ఉంది కదా. చిన్న చిన్న ఈ లైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు. బాగుంది కదా. మరలా కొంచెం మార్పులు చేర్పులు చేశానండి. వైర్ అనేది ఈ విధంగా మళ్ళీ ఇలా అలంకరించాను అనమాట. డెకరేషన్ కొంచెం మార్పులు చేర్పులు చేశాను అనమాట. పైనేమో ఇదిగోండి ఇలా దేవుళ్ళకి ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడేమో బార్కి ఇలా స్టిక్కర్ చేశాను అనమాట. చూసారా అందంగా చక్కగా ఉన్నది కదా. లైటింగ్లో మెరిసిపోతున్నారు దేవతలు, చక్కగా అందంగా ఉన్నారు. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటే మన ఇంటికి ఎంతో డెకరేషన్ అందం వస్తుందండి. చాలా చక్కగా ఉన్నది కదండి. శ్రావణ మాసం కదా, చక్కగా అందంగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చానండి. విష్ణుమూర్తి అండి, గజేంద్ర మోక్షం అనమాట. గజేంద్రుని కాపాడటానికి శంకు చక్రాలతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇదిగోండి గోరింటాకు మిక్సీ పెట్టేసుకున్నాను. మొక్కజొన్న కండి తెచ్చుకున్నానండి బజార్ నుంచి. ఇష్టం మొక్కజొన్న కండి అంటే. ఇంకా తిన్న తర్వాత గోరింటాకు పెట్టుకుంటున్నాను. గోరింటాకు పెట్టుకున్నాను. పాదాలకి పెట్టుకున్నాను. ఆరిపోయిన తర్వాత నేను చూపిస్తాను, సరేనా. బాగా పెయింటేనండి మన చెట్టుది, కలర్ పెయింటేనమాట. ఇప్పుడు కొంచెం హడావుడిగా ఉంది. తర్వాత రెండో శ్రావణ శుక్రవారానికి కోసేసి అందరికీ పెట్టేసేస్తాను. ఇది మిగిలింది. ఇక హెయిర్ కానీ ఇట్లా పెట్టేసుకుంటాను. మొత్తానికి ఇంటి ముందు వాళ్ళకి కానీ వెనక మా అపార్ట్మెంట్లో వాళ్ళకి కానీ మొత్తానికి కోసేసి శ్రావణ మాసంలో మళ్ళీ కవర్లో పెట్టేసేస్తే పెట్టుకుంటారు అన్నమాట. ఒట్టి ఆకే కాకుండా అలా పెట్టుకుంటే శ్రావణ మాసంలో పుణ్యం అండి. గోరింటాకు ఒకళ్ళు పెట్టేసుకుంటే ముత్తైదుతనం కదా, అందుకోసం పెట్టేసేసి ప్రస్తుతానికి పెట్టుకుంటాం. సన్న చుక్కలు పెట్టుకుంటాం. ఇది ఆరిపోయిన తర్వాత నేను సరేనా. గోరింటాకు పంట అనేది చూసారా ఎంత చక్కగా పండిందోనండి. మంచి ఎరుపు పంట పండుతుందన్నమాట. పెయింటేనండి, చక్కగా పండుతుందన్నమాట. 4-5 రోజులైనా సరే చక్కగా ఉంటుందన్నమాట అండి. ఇక ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.